దివ్యాత్మ స్వరూపులైన ధ్యాన మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకొని వారి గురువు గారైన సదానంద యోగ్ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి గురువు గారైన అవతార్ బాబాజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అవతార్ బాబాజీ గారి గురువు గారైన పరమశివుని చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. మనతో పాటు ఇప్పుడు దాకా ధ్యానం చేసిన యోగీశ్వరులు, సూక్ష్మ రూపంలో ధ్యానం చేసిన యోగీశ్వరులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పత్రిజీ గారి కాన్సెప్ట్ విజడం, పత్రిజీ గారి విజడం అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. పత్రిజీ గారి విజడం అంటే చాలా ఉంటాయి, చాలా రకరకాలు ఉంటాయి. నేను ఈ మధ్య మొన్న కత్తాళ్ళ వెళ్ళినప్పుడు ఒక వీడియో ప్లే చేశారు పత్రిజీ గారి విజడం అని. కాన్సెప్ట్ ఆఫ్ 7 E's, ABCDE. ఆ లెటర్ ఈని ఆయన అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఆ లెటర్ ఈకున్న అంటే ఈకి ప్రాముఖ్యత కాదు, ఈ అనే అక్షరంతో బిగిన 7 ఐటమ్స్ మన జీవితంలో ఎలా అమలు చేసుకోవాలనే దాని గురించి చెప్పారు. అందులో మనకి ఏదైనా ఒక సాధనా క్రమములు ఉంటే, అది ఒక ధ్యానం కానీ, మంత్రం కానీ, లేదా ఏదైనా కానీ, ఏదైనా ఒక సాధనలో మనం ఉన్నప్పుడు మనకి 4 సాధనా క్రమములని ఉంటాయి. శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్కారం. ఈ 4 మనకి ఇంపార్టెంట్గా ఉండాలి. శ్రవణం ఉండాలి, మననం ఉండాలి, నిధిధ్యాస, సాక్షాత్కారం. ఈ 4 ఉన్నప్పుడే మనం ఏదైతే నేర్చుకోవాలని తపన పడుతున్నామో దాన్ని పరిపూర్ణంగా వినాలి. ముందు విన్నదాన్ని ఇంటికి వెళ్ళి, ఇప్పుడు మనం వింటున్నాం ఏదో ఒకటి మాస్టర్స్ చెప్పినవి, దాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి మననం చేసుకోవాలి. మళ్ళీ రిపిటేషన్ ఆఫ్ ద సేమ్. మననం చేసిన దాన్ని మరలా అదే పనిగా నంబర్ ఆఫ్ టైమ్స్, అరే ఇందుట్లో ఏదో ఉంది, దీంట్లో తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, దీన్ని నేను పట్టుకోవాలి గట్టిగా అని రిపిటేషన్ చేసిన దాన్ని నిధిధ్యాస. నిధిధ్యాస ఏదైతే చేస్తామో అదే సాక్షాత్కరిస్తుంది అనేది మన సాధనా క్రమంలో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న సిస్టమే ఇది. ఈ 4 లేకపోతే మనం ఆ ఫైనల్ గోల్ని రీచ్ కాలేము. అందుకని గురువు గారు ఏం చెప్పారంటే, ఈ 7 E's కాన్సెప్ట్లో ఫస్ట్ది, మనం మెడిటేషన్ క్లాసులు వింటాం, మెడిటేషన్లో అనేక మనము చెప్తా ఉంటాం, ఎంతో మంది ఎక్స్పీరియన్స్లు వింటూ ఉంటాం. ఇని దాన్ని అక్కడే వదిలేయకుండా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది కదా, మనకెందుకు కాదు, ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఒక మాస్టర్ వచ్చి మంచి ఎక్స్పీరియన్స్, తన లైఫ్లో జరిగిన చేంజ్ చెప్పారు, మనకెందుకు కాదు అనే దానికి ఫస్ట్ ఈకి ఏం చెప్పారంటే గురువు గారు, ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏదైతే విన్నావో, నీకు ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకున్నావో అది నువ్వు ఫస్ట్ నీ మీద నువ్వు ప్రయోగం చేసుకో. ఫస్ట్ ఈ ఫర్ ఎక్స్పెరిమెంట్ చెయ్యి. ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఒక గురువు గారు చెప్పింది ధర్మంగా ఉండాలేనో లేకపోతే సత్యం పలకాలనో నాకు అనిపించింది. ఆయన చెప్పారు, ఆయన చెప్పి ఆ సత్యంగా ఉండటం వలన ఆయన పొందిన కష్టాలు, ఆయన పొందిన లాభాలు ఇవన్నీ చెప్పారు. అరే భలే ఉంది, నేను కూడా సత్యంగా ఉండాలని అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే సత్యవాక్కులే మాట్లాడటానికి ట్రై చేయాలి. ట్రై చేసినప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది ఎదురు అంటే సత్యం మాట్లాడాలని మనం నిర్ణయించుకున్న మరుక్షణమే అసత్యం మాట్లాడాల్సిన పరిస్థితులు మన ఎదురుగా సృష్టించబడతాయి. మనకి పాల సముద్రాన్ని చిలికినప్పుడు అన్ని మంచి కావాలని చిలికారు వాళ్ళందరూ, రాక్షసులు దేవతలు. కానీ ఫస్ట్ పుట్టింది ఆలాహలం.
ఆలాహలం పడితే అది ఎవరు పట్టుకోవాలో తెలియక గందరగోళం అయిపోయారు. అట్లానే మన జీవితంలో కూడా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మన మీద మనం చేసుకున్నప్పుడు యాడ్వర్స్ రిజల్ట్స్ వస్తాయి. ఆ యాడ్వర్స్ రిజల్ట్స్ ని దాటి ఇంకొక స్టెప్ కనుక మనం వేయగలిగితే, అది నిలదొక్కుకోగలిగితే, ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చిన యాడ్వర్స్ రిజల్ట్స్ ని మనం ఎక్స్పెరిమెంట్ లో ఇంకొక స్టెప్ ముందుకు వేయగలిగితే, అప్పుడు మనకి ఆ పాల సముద్రంలో చిలికినప్పుడు కామధేనువు, కల్పవృక్షము, ఇంకా ఐరావతము, అమృతము ఇలా వచ్చినాయి కదా. అలా మనకు కూడా 1 by 1 వస్తా ఉంటాయి. అందుకని ఏది నీకు నచ్చితే, ఏ గురువు చెప్పిందైనా ఏది నీకు నచ్చితే దాన్ని ముందు నీ జీవితంలో ఎక్స్పెరిమెంట్ చెయ్యి. అది పత్రిజీ గారు చెప్పింది. ఎక్స్పెరిమెంట్ దాన్ని సంపూర్ణంగా చేసేసేయాలి. ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఒక రిజల్ట్ వచ్చింది. అది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంట్లో అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ పొందు. అది బ్యాడ్ రిజల్ట్సా, బ్యాడ్ ఎక్స్పీరియన్సా, పాజిటివ్ ఎక్స్పీరియన్సా, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా కావచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ పొందటానికి నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ని ఆ రెండో ఈకి ఎక్స్పీరియన్స్, గెట్ ఇట్ ఎక్స్పీరియన్స్, అది ఏదోటి ఎక్స్పీరియన్స్ అవుతావు. ఆ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్ప్రెస్ చెయ్యి. మూడో ఈ ఎక్స్ప్రెస్ చేయాలని. ఎక్కడ చేయాలి? ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఈ సమాన లెవెల్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఆత్మల దగ్గర చెయ్యాలి. తక్కువ స్థాయిలో చేసామనుకో, మన ఎక్స్పీరియన్స్ వెళ్ళి ధ్యానం చేయని వాళ్ళ దగ్గర చెప్పామనుకోండి, చెప్తే వాళ్ళు మనల్ని ఒక పిచ్చాళ్ళలాగా, ఒక ఎందుకు పనికిరానాళ్ళలాగా, పనికి మాలిన పనులు చేసి కాలం అంతా వేస్ట్ చేసేవాళ్ళ చూస్తారు. అదే ఎక్స్పీరియన్స్ ని ధ్యానములో స్థితమైన వాళ్ళ దగ్గర కానీ మనం చెప్పగలిగితే, అబ్బా ఇది కదా ఎక్స్పీరియన్స్ అంటే ఎంత బాగుంది, ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అని మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తారు వాళ్ళు. అంటే ఫస్ట్ ఏదైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో, ఏదైతే పొందాలనుకుంటున్నామో దాన్ని మనము మన మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఫస్ట్ ఫర్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఎవర్ ఇట్ మే బి, దేని మీదనైనా చేసుకోవచ్చు మనం. ఎవరో నాకు చెప్పారు, నీవు నీ శరీరాన్ని కూడా మార్చుకోవచ్చు. నక్షత్ర మిత్రుల్లో ఒక వాక్యం ఉంటుంది, నువ్వు గనక సరైన కాన్సెప్ట్ లో ఉంటే నీ శరీరాన్ని, నీ ఏజింగ్ని అన్నిటిని మార్చుకోవచ్చు అని చెప్పారు. దాన్ని నమ్మినప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి. దానిలో ఎలా చేయాలి, దాన్ని ఎలా నేను ఫాలో అవ్వాలి అనేది మొత్తం నేను డిజైన్ చేసుకోవాలి. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ ని ఆ అనుభూతి చెందాలి. నెక్స్ట్ రెండో ఎక్స్పీరియన్స్ అనుభూతి చెందాలి. దట్ షుడ్ బి ఎక్స్ప్రెస్. ఇంకొకరికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఇది ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ స్పెల్ చేయకూడదు. నేను 2014లో మెడిటేషన్కి వచ్చిన ఒక 2 సంవత్సరాలకి నాకు ప్లైడియన్స్ కనెక్ట్ అయ్యారు. వాళ్ళు రకరకాల ఎక్స్పీరియన్స్లు ఇచ్చేవాళ్ళు. నాకు ఏదో వచ్చేవాళ్ళు, కదిలిచ్చేవాళ్ళు, దాన్ని నన్ను ఏదో తీసుకెళ్ళి వాళ్ళ ప్లైడియస్ నక్షత్రంలో తిప్పినట్టు ఇవన్నీ వచ్చేవి నాకు. ఏంట్రా బాబు వీళ్ళు ఎట్టు వస్తున్నారు, ఇది ఎవరికి చెప్పాలి, అసలు ఏంటి ఇది, అసలు ఎవరు ఏంటి అనేది నాకు తెలిసేది కాదు. ఎవరికి చెప్పాలో తెలిసేది. ఎవరికన్నా చెప్పామనుకోండి, ఆ లెవెల్గా తక్కువ ఉన్న వాళ్ళకి వీడికి ఏదో పిచ్చి పెట్టిందిరనే ఆ సందర్భం వచ్చిందని నేనేం చేసేవాడిని అంటే, ఇట్లా కాదు, ఎవరికన్నా మంచిగా ఈ మెడిటేషన్ లో కొంచెం ఎక్కువ రోజులు ఉండి కొంచెం నాలెడ్జ్ పరంగా ఉన్న వాళ్ళకి చెప్పాలని అనుకున్నా. వాళ్ళు ఎక్కడ దొరుకుతారో నాకు అర్థం కాల. ఒకరోజు ఒక మేడం పౌర్ణమి ధ్యానం అని పెట్టుకున్నా, ఆహ్వానించారు. మేము అందరు మాస్టర్ని పిలిచానండి, చాలా మంది వస్తున్నారు, మీరు కూడా ఒక 5 minutes ఎంతో షేర్ చేయాల్సి వచ్చింది మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. సరేనని వెళ్ళిన తర్వాత అక్కడికి చాలా మంది పెద్ద 20 ఏళ్ల నుంచి మెడిటేషన్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు పెద్ద సీనియర్స్ వచ్చారు. వచ్చినప్పుడు ఇదే మంచి టైం అని ఇట్లా జరుగుతుందండి, ప్లైడియన్స్ వాళ్ళు నాతో టచ్ అవుతున్నారు, వాళ్ళు నాకు ఏదో కొంత ప్రాసెస్ కూడా చేస్తున్నారు, మళ్ళీ నన్ను తీసుకెళ్లి వాళ్ళ గ్రహాన్ని తిప్పుకొస్తున్నారు, అవన్నీ చూపిస్తున్నారు, నువ్వు కూడా మా గ్రహాన్ని, ఇవన్నీ చెప్తున్నారు.
ఇది ఎంతవరకు నిజమని అక్కడ ఎక్స్ప్రెస్ చేశాను. చేస్తే వాళ్ళు దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ఇది మంచి ఎక్స్పీరియన్సు, యూ బిలాంగ్స్ టు ప్లైడీస్ స్టార్, ఆ ప్లైడీస్ నక్షత్రానికి సంబంధించిన వాడి కాబట్టి నీకు వాళ్ళ కనెక్షన్ ఏర్పడింది అని చెప్పడం. అదే సామాన్యమైన వ్యక్తికి చెప్పాను అనుకోండి, అసలు నక్షత్రాలలో మనుషులు ఉంటారా, వాళ్ళు వచ్చి నీకు కలవటం ఏంటి, ఇవన్నీ మనకి డిస్కరేజ్ చేస్తారు. యాదృచ్ఛికంగా ప్లైడీస్ నక్షత్రం అనేది ప్లైడియన్ ఉండే ఆ ఋషి మండలి 7 నక్షత్రాల కోడికతో ఉండే ప్లైడీస్ నక్షత్రము పుత్రికా నక్షత్ర మండలం వెళ్ళే దారిలో ఉన్న కార్తీక పౌర్ణమి రోజే చెప్పాల్సి వచ్చింది. అది యాదృచ్ఛికం అనుకోవాలో లేదా చెప్పాల్సిన టైం అనుకోవాలో నాకు తెలియదు. కరెక్ట్గా ఆ రోజే నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే కార్తీక పౌర్ణమి రోజునే షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. కార్తీక కార్తీక మాసానికి సంబంధించింది ఆ కుత్రికా నక్షత్ర మండలం. ఇవన్నీ యాదృచ్ఛికంగా కలిసినే అనుకోకూడదు, ఖచ్చితంగా అప్పుడే చెప్పాలి. అంటే అలాంటి మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ ఎక్కడ చేయాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మన ఎక్స్పీరియన్స్ని పొందిన తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్లేస్ కూడా చాలా అంటే మన లెవెల్కు ఉన్న వాళ్ళ దగ్గరే చెయ్యాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ చేస్తే దే విల్ డిస్కరేజ్ అస్, మనని లాగేస్తారు కిందకి. అందుకని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎవరు వీళ్ళు, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మనకున్న ఎక్స్పీరియన్స్ ఎలా వర్డ్స్లో పెట్టాలి, అది కూడా మనకు తెలియాలి. అంతేగాని నాకేదో వచ్చింది, వాళ్ళు ఎవరో వచ్చారు ఇట్లా చెప్తే దే విల్ కన్ఫ్యూజ్, వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చింది. అందుకని అది చెప్పే వర్డింగ్ కానీ అన్ని చక్కగా పోసగుచ్చినట్టు పెట్టగలిగితే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మననే ఎంకరేజ్ చేస్తారు, మన అడుగు ఇంకొకసారి ముందుకు పడుతుంది. అందుకని ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా సమ ఉద్యల దగ్గర చెయ్యాలి. ఇది 3వ అండి. ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్, 2వ ఈ ఎక్స్పీరియన్స్, 3వ ఈ ఎక్స్ప్రెస్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే చెప్పాలి, బయటికి చెప్పాలి. ఇక 4వ ఈ ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేసామో వి గెట్ ఎంజాయ్మెంట్. సమా ఉద్యోగ దగ్గర చేసామంటే ఎంజాయ్మెంట్ వస్తుంది. మనకి అరే ఇంత బాగా బ్రహ్మాండంగా ఉంది, మనకు హ్యాపీగా ఉంది, వాళ్ళు ఇంత మనని అభినందించారు అని ఒక ఎంజాయ్మెంట్ మన లోపల ఆత్మ ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మ అనుభూతి ఆ ఎంజాయ్మెంట్లో ఎప్పుడైతే వెళ్ళిందో ఆత్మ, అప్పుడు మనకి ఎవల్యూషన్ వస్తుంది. 5th ఈ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్ ఎవల్యూషన్. ఎప్పుడైతే ఆత్మ అనుభూతి పెరుగుతూ ఉంటుందో, ఆత్మ ఆనంద స్థితి పెరుగుతూ ఉంటుందో, ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్, ఆ పరిణితి, ఆత్మ పరిణితి అంటే మన లోపల ఉన్న అంతరాత్మ పరిణితి చెంది దాని స్థాయిని పెంచుకునే స్థితి. ఆత్మ తన స్థాయిని అంశాత్మ నుంచి పూర్ణాత్మగా, పూర్ణాత్మ నుంచి మహాత్మగా, మహాత్మ నుంచి పరమాత్మగా, పరమాత్మ నుంచి విశ్వాత్మగా, విశ్వాత్మ నుంచి ఆదిపరా. ఎప్పుడు ఈ లోపల ఉన్న ఆత్మ ఎంజాయ్మెంట్ చేసినప్పుడు, అనుభూతి చెందినప్పుడు. అనుభూతి చెందాలంటే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. అది పత్రిజీ గారి కాన్సెప్ట్. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయకుండా నేను విన్నా, బోల్డ్ అని విన్నాను, అన్నీ వింటున్నా, ఎవరు చెప్పిన ఏ మాస్టర్ చెప్పినా కూడా వినేస్తున్నాను, కానీ నాకు ఎక్స్పెరిమెంట్ కావట్లే, ఎక్స్పీరియన్స్ కావట్లా. నేను ఎక్స్పీరియన్స్ కానప్పుడు నీ ఆత్మకు అది చేరదు. అందుకని ఎక్స్ప్రెస్ చెయ్యి, ఎక్స్పెరిమెంట్ చెయ్యి, ఎక్స్పీరియన్స్ అవు, ఎక్స్ప్రెస్ చెయ్యి, ఎంజాయ్మెంట్ పొందు. ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్మెంట్ పొందే స్థితి వస్తుందో దట్ విజ్డమ్ ఈజ్ ఫర్ అస్, ఆ విజ్డమ్ మందవుతుంది. అంతేగాని నేను విన్నాను, బోల్డ్ అంత మెటీరియల్ నేను స్టోర్ చేసుకున్నానంటే దట్ షుడ్ నాట్ బి అవర్ విజ్డమ్. దట్ విజ్డమ్ బిలాంగ్స్ టు ద రైటర్, ద వక్త, ఎవరైతే మనకు చెప్పారో వాళ్ళదే కానీ మనది కాదు. ఇక్కడ సోక్రటీస్ ఒక కొటేషన్ ఉందండి. ద పాత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ పేవ్డ్ విత్ హ్యూమిలిటీ, ఓపెన్ మైండ్నెస్ అండ్ టు టేక్ ద ఛాలెంజ్ ఆఫ్ వన్స్ ఓన్ బిలీఫ్ సిస్టమ్. ఇది ఆయన చెప్పింది. అంటే
ద పాత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ పేవ్డ్ విత్ హ్యూమిలిటీ. విజ్ఞానపు దారి చదును చేయబడి ఉంటదంట. ఎప్పుడు మనం వినయంగా వినినప్పుడు, పేవ్డ్ విత్ హ్యూమిలిటీ, వినయంగా ఉన్నప్పుడు, ఓపెన్ మైండ్నెస్, ఓపెన్ మైండ్తో మన లోపల ఉన్న జ్ఞానాన్ని పక్కగా పెట్టి వాళ్ళు చెప్పేది పూర్తిగా విని దాన్ని మన లోపల ఉన్న జ్ఞానానికి బేరీ చేసుకొని మనకు ఒక నమ్మక వ్యవస్థ ఏర్పడ్డప్పుడు, మనం దీన్ని ఫాలో అవ్వచ్చని మనకు తెలిసినప్పుడు, దాన్ని ఫాలో అవటానికి ఎన్ని కష్టాలైనా ఎదురైనప్పటికీ దాన్ని నేను ఫాలో అవుతాను, దాన్ని నేను నా జీవితంలో అమలు పరుచుకుంటాను అని ఎప్పుడైతే మనం స్టార్ట్ అవుతామో అప్పుడు ఆ విజడం మన సొంతం అవుతుందంట. అది గుర్తొచ్చింది ఎమ్మటనే ఈ కాన్సెప్ట్ పత్రిజీ గారు చెప్తే ఆయన చెప్పిన, సోక్రటీస్ గారు చెప్పిన కొటేషన్ గుర్తుకొచ్చింది. అంటే ఆ విజడం ఇప్పుడు మనం విన్నవన్నీ మన విజడం కాదండి, ఒక సమాచారం మాత్రమే. ఆ సమాచారాన్ని మన మీద మనం ప్రయోగించుకుంటూ దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతూ, ఎక్స్ప్రెస్ చేస్తూ, ఎంజాయ్మెంట్ పొందుతూ, ఎన్లైట్మెంట్, ఎవల్యూషన్, ఎంజాయ్మెంట్ తర్వాత ఎవల్యూట్ అంటే ఆత్మ ఎవల్యూషన్ అవుతుంది. ఆత్మ ఎవల్యూషనే మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం. మానవ జన్మ ఎత్తేదే మన సోల్ని ఎవల్యూట్ చేసి పరిణితి చెందించుకోవటానికి. అలా పరిణితి చెందుతుంది ఎప్పుడు ఈ ఆత్మ ఎంజాయ్మెంట్ చేసినప్పుడు. ఎంజాయ్మెంట్ చేయాలంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇట్లా ఆ వరుస క్రమం చెప్పారండి పత్రిజీ గారు. ఈ 7 E's లో ఎంజాయ్మెంట్ వచ్చింది, తర్వాత ఎవల్యూట్ అయింది ఆత్మ, అప్పుడు ఎన్లైట్మెంట్ వస్తుంది. ఈ ఎన్లైట్మెంట్. ఎన్లైట్మెంట్ అంటే ఎన్లైట్మెంట్ లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. ఫిజికల్ ఎన్లైట్మెంట్, మెంటల్ ఎన్లైట్మెంట్, సోల్ ఎన్లైట్మెంట్, విజడమ్ ఎన్లైట్మెంట్. ఈ 4. అంటే ఫిజికల్ ఎన్లైట్మెంట్ అంటే మనం ఆ జ్ఞానాన్ని పొంది మన ఆత్మ అనుభూతి చెందినప్పుడు దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్ ఫేస్లో కనపడాలి. అంటే అరే వీళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, ప్రతి మాట చాలా క్లారిటీ వస్తుంది, వాళ్ళని చూడగానే ఒక కళ, ఒక దానిలో ఒక కళ నిండిపోతుంది, దాన్ని మనం అప్రిసియేట్ చేయాలి అనే విధంగా మన ఫేస్ లుక్ కావాలి. అవి ఎప్పుడు ఇట్లా ఏలబడ్డట్టు ఉండకూడదు, ఎప్పుడు ఏదో బాధ దుఃఖంతో ఉన్నట్టు ఉండకూడదు. దట్ షుడ్ బి ఫ్లవరిష్డ్. అంటే బాడీ ఎన్లైట్మెంట్ అంటే మన లోపల ఉన్న ఆత్మ ఎంజాయ్మెంట్ పొందుతున్న కొద్దీ ఆ రిఫ్లెక్షన్ మన శరీరం మీద, బాడీ మీద క్లియర్గా కనపడాలి. దట్ ఈస్ కాల్డ్ బాడీ ఎన్లైట్మెంట్. నెక్స్ట్ మెంటల్ ఎన్లైట్మెంట్ అంటే మనసు ఆనంద స్థితి. మెంటల్ ఎన్లైట్మెంట్ అంటే దీనికి ఎట్లా అంటే వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్స్ దట్ వాస్ అరౌండ్ అస్ షుడ్ బి అలౌడ్. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి నష్టాల్లో ఉన్నా, ఎలాంటి దుఃఖం బాధల్లో ఉన్నా అన్నిటినీ సంపూర్ణంగా అంగీకరించే స్థితి ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ మెంటల్ ఎన్లైట్మెంట్. ఎందుకు అంగీకరించాలి? నన్ను ఎవడో వచ్చి తిట్టాడు, నేను ఎందుకు అంగీకరించాలి అనేది క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. నాకు ఎవడో లాస్ చేశాడు, నేను ఎందుకు అంగీకరించాలి? నా తప్పు లేకుండా చేశాడు అనే ఫీలింగ్ ఉంటుంది. నన్ను ఎందుకు అంగీకరించాలి అని అంటే ఇది మన జీవితంలో రావటానికి అంగీకరించింది, మనం క్రితం జన్మలో అంగీకరించింది, లేకపోతే మన ఆలోచన విధానంలో అంగీకరించింది మనమే. కాబట్టి వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ దట్ ఆర్ అరౌండ్ అస్ షుడ్ బి అలౌడ్. ఖచ్చితంగా దాన్ని ఉన్నట్టుగా అంగీకరించాలి. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ ఎన్లైట్మెంట్. ఈ మెంటల్ ఎన్లైట్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరిని మనం నిందించడం కానీ, ఎవరిని జడ్జిమెంట్ చేయటం కానీ, ఎవరితోటి కాన్వర్సేషన్ కానీ ఏముండదు. వస్తే పత్రికగా చెప్తారు, వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని అని. ఆ స్థితిలో వచ్చింది మెంటల్ ఎన్లైట్మెంట్. అంటే వచ్చినా పోయినా ఉన్న అన్నిటినీ సమస్థాయిలో
ఆధునిక సైకలాజికల్ ప్యాటర్న్ లో ఒక మాట చెప్తారండి. అండర్ ఎనీ క్రైసిస్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. అది వాళ్ళు చెప్పేది. అండర్ ఎనీ క్రైసిస్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. మనము ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ని పోగొట్టుకోకూడదు. దట్ ఈస్ ద హైయెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఏంటి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మొత్తాన్ని ఎప్పుడైతే సంపూర్ణంగా అంగీకరించే స్థితిలో ఉంటామో దాన్నే స్థితప్రజ్ఞత అని. స్థితప్రజ్ఞత ఎవడైతే ఉన్నాడో వాడే నాకు ఇష్టం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అట్లానే ప్రతి పరిస్థితిని, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ యాక్సెప్టెన్స్ చేయగలిగిన స్థితి వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ మెంటల్ ఎన్లైట్మెంట్. తర్వాత సోల్ ఎన్లైట్మెంట్. సోల్ ఎన్లైట్మెంట్ అంటే ఇక్కడ ఐ ఆమ్ ద సోల్, ఐ ఆమ్ నాట్ ద బాడీ. ఇక్కడ ఆయన రమణ మహర్షి గారు ఒక కొటేషన్ ఉందండి. అదేంటంటే ఆయన చెప్పే కొటేషన్, డోంట్ బిలీవ్ యువర్ థాట్స్. ఫస్ట్ వర్డింగ్ అట్లుంటుంది, డోంట్ బిలీవ్ యువర్ థాట్స్. యు ఆర్ ద బాడీ ఈజ్ ఏ థాట్, డోంట్ బిలీవ్ ఇట్. యు ఆర్ ద మైండ్ ఈజ్ ఏ థాట్, డోంట్ బిలీవ్ ఇట్. ఫియర్ ఈజ్ ఏ థాట్, డోంట్ బిలీవ్ ఇట్. డెత్ ఈజ్ ఏ thought, don't believe it. I am the doer is a thought, don't believe it. If all thoughts are stilled, then only your consciousness will be awakened అని చెప్తారు. అంటే మన మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం డెవలప్మెంట్, ఇంక్రీజ్, ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్షియస్నెస్, ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్. అది రావాలి అని అంటే ఈ బిలీఫ్స్ ఏమి ఉండకూడదు. నేను ఆత్మనై ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను. మన పిరమిడ్ సొసైటీలో నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మనని ఫస్ట్ డే నుంచే మొదలు పెట్టాను. కానీ అది సమాచారంగానే మాత్రంగానే తీసుకుంటున్నాం, కానీ దాన్ని అనుభూతి చెందటానికి టైం పడుతుంది. ఆ సమాచారాన్ని మనం పూర్తి స్థాయిలో అనుభూతి చెందాలి. దట్ ఈస్ కాల్డ్ సోల్ ఎన్లైట్మెంట్. అంటే నేను ఆత్మనై ఉన్నాను, నేను విశ్వవ్యాపక చైతన్య స్థితిలో భాగమై ఉన్నాను, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు. ఆ నిర్వాణ షట్కంలో ఏదైతే శంకరాచార్యులు వారు చెప్పారో అవన్నీ నేను కాదు. ఆయన చెప్పింది నేనంటే ఎవరంటే సచ్చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మని అని స్థితిని తెలుసుకొని ఉండి విశ్వవ్యాపక చైతన్యం 7-14 తలాల్లో ఏకకాలంలో తిరగలిగే చైతన్య స్థితి ఉన్నదని ఎప్పుడైతే అనుభూతి చెందుతామో దట్ ఈస్ కాల్డ్ సోల్ ఎన్లైట్మెంట్. ఇక విజడమ్ ఎన్లైట్మెంట్ అంటే ప్రజ్ఞానం. విజడమ్ అంటే ప్రజ్ఞానం. జ్ఞానం వేరు, ప్రజ్ఞానం వేరు. అంటే రూఢి అయిన జ్ఞానం ప్రజ్ఞానం. ఆ రూఢి అయిన జ్ఞానాన్ని పొందాలి అని అంటే ఇందాక మనం సోక్రటీస్ గారు చెప్పిన కొటేషన్ లో ఆ వినయంగా ఉండాలి. ఎవరు చెప్పినా వినాలి. డోంట్ వితౌట్ ఎనీ కాన్వర్జేషన్, నీది అది తప్పు, నువ్వు ఎట్లా చేసావు, నేను అనుకున్న రైట్, ఇవన్నీ కాదు. ఫస్ట్ వినయంగా చెప్పింది చెప్పినట్టు వినటం నేర్చుకోవాలి. దట్ ఈస్ కాల్. ఆ వినటం నేర్చుకొని మనలో ఉన్న జ్ఞానానికి దాన్ని లింక్ చేసుకొని షింక్ అవుతుందా, బయటకు వెళ్తుందా, ఆ షింక్ అయ్యే దాన్ని పట్టుకొని దానితో మనం ఓకే ఇది చేస్తే మనం ఇలా అవుతాం, ఇది చేస్తే ఈ బెనిఫిట్ పొందవచ్చు అని మనకు ఒక నిర్ణయం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మొట్టమొదటి ఈ నుంచి రావాలి. మొట్టమొదటి ఏంటి ఎక్స్పెరిమెంట్ కాడి నుంచి రావాలి. ఆ వచ్చినప్పుడు ఆ విజడం అది సంపూర్ణ సంప్రజ్ఞత. ప్రజ్ఞత వేరు, సంప్రజ్ఞత వేరు. అంటే విజడం వేరు, నాలెడ్జ్ వేరు, విజడం వేరు. నాలెడ్జ్ నుంచి విజడం స్థాయికి తీసుకెళ్తమే విజడం ఎన్లైట్మెంట్. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసినట్టు ఎవరో తెలియదు అని ఏనాడైతే మనం అనుకుంటాము స్పిరిచువాలిటీలో,
అవర్ గ్రాఫ్ ఈజ్ డౌన్ గ్రేడెడ్ డే బై డే, డే బై డే. నాకు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను బోల్డ్ అంతా తెలుసుకోవాలని ఏ రోజైతే అనుకుంటాము, అవర్ గ్రాఫ్ విల్ బి గ్రోన్. ఎందుకనంటే ఫిజికల్ లైఫ్లో ఉన్న దాంతో సంతృప్తి చెందాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎంత తెలుసుకున్నా ఇంకా సముద్రం అంత ఉంది, నేను తెలుసుకోవాల్సింది తపనతో ఉండగలగాలి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం అంటే రివర్స్ లో ఉంటున్నాం. భౌతిక జీవితంలోనే ఆరాట పడుతున్నాం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, ఆ వస్తువులు ఇది. ఆధ్యాత్మిక జీవితంలో నేను ఇది చేస్తుంది చాలులే, ఇది తెలుసుకుందో చాలులే అని అక్కడ కట్ అయిపోతుంది. ఇట్లా కాకుండా విజ్డమ్ ఎన్లైట్మెంట్ అంటే ఎంత జ్ఞానం తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని ఎప్పుడైతే ఈ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు అనుకుంటారో, వాళ్ళు ఆ స్పిరిచువల్ అంటే విజ్డమ్ ఎన్లైట్మెంట్ పొందటానికి రెడీ అవుతుంది. నాకు అంతా తెలుసు, నేను ఎప్పుడో 30 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాను, పత్రిజీ గారితో కలిసి ధ్యానం చేశాను, పత్రిజీ గారితో కలిసి తిరిగాను అని నాకు అంతా తెలుసు, మీరు నాకు చెప్పేది ఏందనే స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళ గ్రాఫ్ అక్కడి నుంచి డౌన్ అవుతున్నట్టే. ఇక్కడనే కాదు, ఇక్కడ మన సొసైటీ అనే కాదు, ఏ గురుకులంలో నాకు అంతా తెలుసు అని ఎవరైనా అన్నారు అని అంటే వాళ్ళ గ్రాఫ్ కింద పడిపోతుంది. దట్ ఈస్ నాట్ విజ్డమ్ ఎన్లైట్మెంట్. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక గురువు గారికి 4 శిష్యులు సముద్రం ఒడ్డున కూర్చొని ఆయన ఏదో గురు బోధ చేస్తుంటే అందుట్లో ఒక శిష్యుడు, గురువుగారు మీ అంత గొప్పవాళ్ళు లేరు, మీకు చాలా జ్ఞానం ఉంది, మీ జ్ఞానం అంతా ఎప్పుడు మేము నేర్చుకుంటాము, అంత జ్ఞానం మీరు ఎట్లా పొందారు, చాలా జ్ఞానం అండి, అది ఇదని తనకున్న అభిప్రాయాన్ని చెప్తున్నారు గురువు గారు. చెప్తుంటే ఆ గురువు గారు అన్నారు, ఒక చెట్టు కొమ్మని, ఒక చిన్న ఇంత పొడవు కొమ్మని తీసుకొచ్చి ఆ సముద్రంలో అట్ట పెట్టి ఒక 5 నిమిషాలు దాన్ని బయటికి తీసి ఈ ఆకుకి, ఈ కొమ్మకి ఎన్ని నీళ్లు అంటినాయి అంటే ఏదో కొంచెం అంటినాయి అండి, మొత్తం తడిసింది అంతేనమ్మ. సముద్రం అంత జ్ఞానం ఉంది, నేను ఈ కొమ్మ ఎంత అయితే నీళ్ళని అంటించుకున్నానో అంత జ్ఞానమే నా దగ్గర ఉంది, ఇంకా సముద్రం అంత జ్ఞానం ఉంది, అది ఎప్పుడు తెలుసుకోవాలో నేను తపన పడుతుంటే అన్నీ మీకే తెలుసు నువ్వంటావేంట్రా అని అంట. అది విజ్డమ్ ఎన్లైట్మెంట్ కి బేస్ పాయింట్. అంటే నాకేమీ తెలియదు, అంతా జ్ఞానం ఉన్న, ప్రజ్ఞానం ఉన్న వారే, నాకేం తెలియదు, ఇంకా చాలా ఉంది, ఇది పసిఫిక్ మహాసముద్రం అంత ఉంది, దానిలో నేను ఒక చిన్న బుడగంతా నేర్చుకున్నాను, ఇంకా ఇదంతా నేర్చుకోవాలంటే ఈ జన్మ సరిపోయిద్దో ఇంకెన్ని జన్మలు పట్టిద్దో అని ఆ తపన ఉండటమే విజ్డమ్ ఎన్లైట్మెంట్. అంటే ఆ ఎన్లైట్మెంట్ లో బాడీ ఎన్లైట్మెంట్, మెంటల్ ఎన్లైట్మెంట్, సోల్ ఎన్లైట్మెంట్, విజ్డమ్ ఎన్లైట్మెంట్. ఇది అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది, బ్రహ్మాండం, అంతా నాకు తెలిసిపోయింది, నాకు అంత విజడం వచ్చింది, ఎన్లైట్మెంట్ అయ్యాను, అన్ని రకాలుగా ఓకే బ్రహ్మాండంగా ఉంది అని అనుకొని ఎప్పుడైతే షౌట్స్ కొట్టుకుంటామో అప్పుడు గ్రాఫ్ మళ్ళీ దిగిపోతూ ఉంటుంది. అందుకని ఎటర్నిటీ, లాస్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎటర్నిటీ, శాశ్వతత్వంగా ఉండాలి, ఇది ఆగిపోకూడదు, శాశ్వతత్వంగా అది పెరుగుతూ ఉండాలి. అది అప్పుడే నువ్వు నీ సోలు, నీ యొక్క స్థితి, నీ విజడమ్ అన్నీ పై స్థాయికి వెళ్తూ ఉంటాయి. అప్పుడు దాకా వెళ్ళినట్టే ఉంటాం, అంతా రీచ్ అయినట్టే ఉంటది, మళ్ళీ కిందకి పడిపోయినట్టు ఉంటుంది, మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నం చేసినట్టు ఉంటుంది మళ్ళీ. అందుకని ఎటర్నిటీ, లాస్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎటర్నిటీ, శాశ్వతత్వంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. అది దానికి కావాలంటే, ఆ శాశ్వతత్వం కావాలంటే ఎప్పుడు ఎరుక ఉండాలి. ఎరుక, పత్రిక గారు చెప్పిన మాట, ఎరుక లేకుండా నువ్వు మాట్లాడేటప్పుడు 10 కాన్సెప్ట్లు ఇచ్చారు. మంచిగా మాట్లాడు, తెలిస్తేనే మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ప్రేమతో ఇట్లా
10 పెట్టారు. ఎందుకు? ఆ మాట బయటికి వెళ్తే దాని రిఫ్లెక్షన్ నీ మీద చాలా ఉంటుంది. అందుకని అన్నిటిని ఎరుకుతో ఉండు, ఎరుకుతో స్వీకరించు ప్రతిదాన్ని అని చెప్పడం జరిగింది. ఏది చేసినా అందుకని ఈ నో కామెంట్, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ కూడా వచ్చింది కూడా ఇక్కడే. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు అంతే చేస్తారు. నువ్వు దాన్ని పట్టుకొని ఏలాడగాక నీ స్థితిలో నువ్వు ముందుకు వెళ్ళిపో. నీ ఎప్పుడు నీ యొక్క జ్ఞానం ఎటర్నిటీగా ఉండటానికి కావలసిన వనరులు ఏంటో చూసుకో. ఎవరినన్నా కామెంట్ చేసామంటే నేను గొప్పవాడిని, వాళ్ళు తక్కువనేగా. ఎవరినన్నా ఎవరితో డిస్కషన్ పెట్టామంటే నాదే చెల్లాలని ఒక దృఢ సంకల్పంతోనే డిస్కషన్ పెట్టేది. నేను చెప్పింది వాళ్ళు కరెక్ట్గా వినాలి, లేకపోతే వాళ్ళకి ఏం తెలియదు అని ఆ దృఢ సంకల్పంతో వింటాం, చేస్తాము. అది కాదు. నీ నీ ఎరుక స్థాయి, నీ యొక్క నీవు పొందిన ఈ విజడం కానీ, నీ ఈ ఎన్లైట్మెంట్ కానీ, నీ ఆనంద స్థితి కానీ తగ్గకుండా ఉండాలంటే, ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడు ఎరుకతో ఉండాలి. ప్రతిరోజు సాయంత్రానికి రోజు చెక్ చేసుకోవాలి. ఎవరికారు సెల్ఫ్ చెక్కింగ్. ఆ సెల్ఫ్ చెకింగ్ చేసుకుని ఎక్కడ మైనస్ పడుతుంది మార్కు, ఇంటూ మార్కు పడుతుంది, ఎక్కడ మైనస్ మార్కులు వస్తున్నాయి, దాన్ని రేపటికి సరి చేసుకోగలిగే స్థితి ఉన్నప్పుడు ఈ పొందిన ఎన్లైట్మెంట్, ఈ పొందిన స్థితులన్నీ ఎటర్నిటీ శాశ్వతంగా నిలబడతాయి మన జీవితంలో. లేకపోతే అక్కడ దాకా వెళ్ళినట్టే ఉంటాం. గ్రాఫ్ చివరి దాకా ఇట్లా వెళ్ళిపోతా ఉంటది. గ్రాఫ్ పై దాకా వెళ్ళినట్టు పిరమిడ్ ఆ పైన ఆ యొక్క 0 పాయింట్కి చేరినట్టే ఉంటాం. మళ్ళీ చదవగా మళ్ళీ జారిపోతా ఉంటాం. అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు అన్ని తెలిసిపోయినాయనే భావన ఎప్పుడైతే వచ్చిందో డౌన్ అవటం మొదలవుతుంది. అందుకని ఎటర్నిటీ పొందాలి అంటే డబ్బు సంపాదించడం కాదు, నిలబెట్టుకోవడం. పేరు ప్రతిష్టలు సంపాదించడం కాదు, నిలబెట్టడం. ఆత్మజ్ఞానం సంపాదించడం కాదు, నిలబెట్టుకోవడం గొప్ప అని చెప్తారు. అంటే డే టు డే లైఫ్ లో అనేక ఛాలెంజెస్ మనకు ఎదురవుతా ఉంటాయి. వాటిల్లో నడుస్తా కూడా ఆ స్థితిని మనం పొందగలిగిన, ఆ ఆనంద స్థితిని పొందగలిగి ఎప్పుడు నిరంతరంగా ఉండే స్థితిని పొందాలి అని అంటే ఎరుక ఉండాలి. ఆ శాశ్వతత్వమైన ఆనంద స్థితి ఎప్పుడు ఉండాలంటే అన్ని స్థాయిల్లో ఎరుక అనేది ఉండాలి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనని 100కి 100% అంగీకరించటం ఫస్ట్ ప్రిన్సిపల్ నేర్చుకోవాల్సింది. రెండోది, ఇతరులు మన పట్ల ఉన్న స్థితిని, వాళ్ళు ఎవరైనా కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, రిలేషన్లో కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, భిక్షగాడైనా కావచ్చు, అతను మన పట్ల ఉండే స్థితిని పూర్తిగా అంగీకరించి వాడికి కృతజ్ఞత తెలియజేయాలి. రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్, మన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ని 100కి 100% అంగీకరించే స్థితి. 2, ఇతరులు మన పట్ల ఉండే స్థితిని, వాళ్ళ యొక్క పనిని 100% యాక్సెప్ట్ చేయటం. 3, క్షమాపణ కోరగలగటం. మనం చేసిన తప్పులకి క్షమాపణ కోరగలగడం. తెలుసో తెలియకో చేస్తాం, తప్పులు చేయకుండా ఉన్నాం. క్షమాపణ కోరగలగటం. 4, మనకు చెడు చేసిన వాళ్ళకి క్షమించగలగటం. వాళ్ళు అడగకపోయినా ఏదో చేశాడు తెలియక మనం దాని గురించి అంత సీరియస్ ఎందుకు తీసుకోవాలి అని 100% యాక్సెప్ట్. ఈ 4 లక్షణాలు మనం గనక పొందగలిగితే ఈ పొందిన ఆనందం, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎన్లైట్మెంట్లు, ఎంజాయ్మెంట్లు, ఎవల్యూషన్, ఇవన్నీ కూడా నిరంతరము సహజంగా మన జీవితంలో మనతో పాటే నిరంతరంగా ఉంటవి. ఎప్పుడైతే వీటిల్లో లోటు మనం క్షమించలేకపోతున్నాం అనుకోండి, అది మన మీద ఆటోమేటిక్గా దెబ్బ పడతా ఉంటుంది. మనం మానసికంగా క్షమిస్తున్నాం. ఫిజికల్గా వెళ్ళినప్పుడు వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్షమాపణ అడగాలంటే కొంచెం కష్టంగా.
బయట చాటు కూర్చొని ధ్యానంలో కూర్చొని అడగమంటే అడుగుతాం, నాయన నీకు ఏదో తప్పు చేశాను, నేను క్షమించమని కోరుకుంటున్నాను. అదే మనిషి వచ్చాడు, మన ఇంటికి ఎదురు వచ్చాడు, కూర్చున్నాడు, నన్ను క్షమించు అని అతని దగ్గరికి వెళ్ళి అడగాలంటే మళ్ళీ అహంకారం అడ్డం వస్తుంది. వచ్చినప్పుడు నీలో ఉన్న ఆ స్థితి డౌన్ అయిపోతా ఉంటది. అందుకని క్షమాపణ కోరగలగటం, క్షమించగలగటం, మన చుట్టూ ఉన్న పరిస్థితిని 100% యాక్సెప్ట్ చేయటం, ఇతరుల బిహేవియర్ని, మన పట్ల ఇతరుల బిహేవియర్ని సంపూర్ణంగా అంగీకరించి వాళ్ళని ఎప్రిసియేట్ చేయటం అండి. గౌతమ బుద్ధుల వారు ముఖం మీద ఉమ్మేసిన వాడిని నవ్వుతూ మళ్ళీ నవ్వుతూ చూస్తే ఆ వేసిన వాడికి సిగ్గేసింది. ఏంటంటే నేను ముఖం మీద ఉమ్మేసిన ఇతనేంది నవ్వుతున్నాడు, ఏం స్వామి నవ్వుతున్నావు అంటే, నాయన నువ్వు వేయబట్టే కదా నాలో ఆ స్వభావం ఉందా లేదా, ఆ శాంత స్వభావం ఉందా లేదా తెలుసుకోగలిగే స్థితిని నేను పొందాను. అదే నువ్వు ముఖం మీద ఉమ్మేయకపోతే నేను పొందేవాడినా. అందుకని నీకే కంగ్రాచులేషన్ చెప్తున్నాను, నీకే అభినందిస్తున్నాను, నిన్నే అభినందిస్తున్నాను. అట్లానే అంగుళి మాళికుడు చంపేస్తాను, నేను నరికేస్తాను, అది ఇది అంటే, నా నరుక్కో, నిన్ను చంపుకో, నేనేం వద్దనలేదు కదా అని అంటే తనకు థాట్ పడిపోయింది. ఏంట్రా అందరూ నన్ను చూసి పారిపోతారు, ఈయనేంటి చంపుకోమని ఎదురు వస్తున్నాడు అని. అంటే ఆ స్థితిని 100% అంగీకరించాడు. ఆ అంగుళి మాణికుడు మన పట్ల చేయాలి అనుకున్న పనిని గౌతమ్ బుద్ధులు వారు 100% యాక్సెప్ట్ చేసి, ఎస్ యూ కెన్ డూ యాజ్ యు లైక్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, చంపుకో, కావాలంటే చంపుకో అంటాడు. ఆ స్థితి ఎప్పుడైతే వచ్చిందో అవతలాడికి డౌన్ అయిపోయాడు. డౌన్ అయిపోయి, ఏ స్వామి పరిగెత్తాల్సినాడు, ఎదురు వస్తున్నావు ఏంటి అని తనకి శిష్యుడిగా చేస్తాం. ఆ స్థితి రావాలి అంటే ఇతరులు మన పట్ల చేసే ప్రతి పరిస్థితిని మనం అంగీకరించి వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయాలి, తిట్టేవాళ్ళతో సహా. ఇలాంటి స్థితి కనుక మనం ఈ 4 పాయింట్లు మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే ఆ ఎటర్నిటీ అనేది మనలో శాశ్వతత్వంగా ఈ పొందిన అనుభూతులన్నీ, ఈ విజడమ్ అనండి, ఎన్లైట్మెంట్ అనండి, ఎవల్యూషన్ అనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్స్పీరియన్స్లు అనండి, ఏదైనా కానీ అవన్నీ శాశ్వతత్వంగా నిలబడాలంటే ఈ 4 పరిస్థితుల్లో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. రోజు టిక్ పెట్టుకోవాల్సిందే. పెట్టుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడ ఆగుతున్నాము, ఎక్కడ ఇరుక్కొని ఉన్నాము అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ప్రతి ఒక్క మనం ధ్యానం చేస్తున్నాం, ఎంతో శక్తిని స్వీకరిస్తున్నాం, దేనికి వాడుతున్నాము? ఈ 7 E's ద్వారా, లేకపోతే మనం విడిగా ధ్యానం చేసిన ద్వారా అధిక శక్తిని స్వీకరిస్తున్నాం, విశ్వమయ ప్రాణశక్తిని అధికంగా తీసుకుంటున్నాం, మన సేవా కార్యక్రమాల్లో గోళ్ళంత తీసుకుంటున్నాం. ఎక్కడ వాడుతున్నాం, ఎక్కడ దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం శక్తిని అనేది ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. మనని బాగా ఇష్టపడి నీ అంత గొప్పవాడు లేడు, నువ్వు చెప్పినట్టు ఎవరు చెప్పరు, నువ్వు క్లాస్ చేస్తే నువ్వు బ్రహ్మాండంగా ఉంటది అని అన్నప్పుడు ఏ ఆనంద స్థితి అయితే పొందుతామో, మనం తిట్టినప్పుడు కూడా అదే ఆనంద స్థితిని పొందగలిగే శక్తి వచ్చినప్పుడు మాత్రమే మనం సరిగ్గా ఉన్నట్టు. తిట్టినప్పుడే నేను ఈసారి మీ సెంటర్కి రాను, మీరు నన్ను ఇన్సల్ట్ చేశారనే స్థితిలో మనం వెనక్కి వచ్చామంటే మనకు ఆ స్థితి లేనట్టు. అందుకని ప్రతి దాన్ని చెక్ చేసుకోవాలి. కొన్ని సెంటర్లకు వెళ్తే వాటర్ కూడా ఇవ్వరు, మంచినీళ్ళు కూడా వాళ్ళ దగ్గర పాపం మనకు తెలియదు అంతే. రిమోట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంత దూరం నడిచి వెళ్ళాల్సి వస్తుంది, 2-3 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తుంది. కనీసం వాళ్ళు వచ్చి ఆ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని తీసుకెళ్దామని కూడా తెలియదు, అవకాశం కూడా ఉండదు. అట్లని వాళ్ళని ముద్రేసి మీ సెంటర్ మంచిది కాదు, మీరు అసలు ఎవరికి రెస్పెక్ట్ ఎవరు అనకూడదు. ఇది మనకి ఒక చెక్కింగ్ పాయింట్ లాగా, ఒక హర్డిల్ లాగా భావించాలి. అప్పుడే మనం మన ఆత్మ యొక్క ఆ ఎటర్నిటీ ఇందాక చెప్పుకున్నామే, ఆ ఎటర్నిటీలో ఉన్నట్టు శాశ్వతత్వం పొందాలి.
అంతేగాని ఏదో కాసేపు అట్లా వెళ్ళి మళ్ళీ కిందకు జారిపోవటం, మళ్ళీ అట్లా వెళ్ళి గ్రాఫ్ లాగా కిందకి పైకి రావటం అనేది స్పిరిచువాలిటీలో కరెక్ట్ స్థితి కాదు. శాశ్వతత్వం కావాలి. పత్రిజీ గారు అందుకని లాస్ట్ 7E ఎటర్నిటీ అని పేరు పెట్టారు. ఆ ఎటర్నిటీ అనేది పొందాలి. మళ్ళీ ఒక్కసారి మొదటి నుంచి చెప్తానండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఏదైతే మనం మంచిది నమ్మాము, కర్ణుడు దానం చేశాడు, ఆయనకి దాన కర్ణుడు అని పేరు వచ్చిందని చెప్పి అది మనం మురిసిపోయాం అనుకోండి. సపోజ్ ఈ రోజు నుంచే దానం చేయటం మొదలు పెట్టాను అనుకోండి, దానికి ఎదురు దెబ్బలు తగులుతాయి. అయినా కానీ నిలబడి దాన్ని చేయగలిగే స్థితి రావాలి. సత్యహరిశ్చంద్రుడిని ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నామంటే ఆయన సత్యం పలికాడు కాబట్టి అది విన్నాం. సత్యహరిశ్చంద్రుడిలాగా నేను కూడా చేయాలనుకున్నాను. ఆయన కష్టాలు పడ్డది కూడా మనకు గుర్తు రావాలి. ఆ సత్యం పలగటానికి, దాన్ని నిరంతరంగా సత్య వాక్కులోనే ఉండటానికి ఎంత కష్టం పడ్డాడో అది కూడా గుర్తు రావాలి. అప్పుడే మనం ఆ స్థితికి చేరగలం. ఆ ఎక్స్పెరిమెంట్ మన మీద మనం చేసుకోవాలి. మనం ఈ వార్దా ప్లాసిబో బుక్ లో నీ యొక్క వయసు మీద, ఏజింగ్ మీద చేసుకోవచ్చు అన్నారు, సంపదల మీద చేసుకోవచ్చు అన్నారు. నువ్వు ఏది తలిస్తే అదే నీ వాస్తవం అయిద్దని సేతు విజ్ఞానం, ఇవన్నీ మనకి కొత్త జ్ఞానం అందుతుంది. ఒకదాన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని అనుకోవాలి. అరే చేయమన్నారు కదా, చేసేద్దాం, ఏమైంది చూద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు. అది ప్యూర్గా చేయాలి. అంతేగానే ఇవాళ చేసి రేపు వదిలిపెడదాం ఉండకూడదు. దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అంటే దానికి పొందటానికి ఏ స్థితి అయితే కావాలో ఆ స్థితి ఉన్నంత పర్ఫెక్ట్గా చేయగలగాలి. చేస్తే ఖచ్చితంగా మనం విన్నది ఏదైతే విన్నామో, ఏదైతే మంచిదని నమ్మాము, వేమన పద్యం ఉంది, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయవాడు నేర్పర సుమతి. సుమతి శతకం సారీ. అపకారికి ఉపకారం అంట. మనకు అపకారం చేసినట్టుగా ఉపకారం చేయాలండి. నెపమెన్నక, నువ్వు అప్పుడు నాకు అపకారం చేసావు, నీకు లేదు ప్లేస్ లేదు పోని నెట్టకుండా, ఉపకారము నెపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి అని అన్నారు. అంతవరకు నచ్చింది మనకు. అంటే ఇప్పుడు అపకారం మనకు బోల్డంత పని చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మన కోసం మన సహాయం కోరి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు అలా చేసావు ఇలా చేసావు నీకు చేయను అని అనకూడదు. అది నచ్చింది మనకి, ఇప్పుడు చెయ్యాలి. దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు మనని నిజంగా పిచ్చాళ్ళనే చూస్తారు. ఏంటి నాకు అంత చేసినా కానీ నన్ను అవన్నీ దాటుకొని కనుక చేస్తే వాళ్ళు ఏదనుకున్నా మనకు అనవసరం. మన లోపల మన సెల్ఫ్ ఆనందపడతా ఉంటుంది. బయట ఉన్న పరిస్థితుల్లో పొందేది సంతోషం, అది కాదు మనకు కావాల్సింది. లోపల ఉన్న ఇన్నర్ సెల్ఫ్ ఆనంద స్థాయిని పెరగాలి అంటే మన మైండ్ తోటి మనం ఎప్పుడు నిరంతరం దానికి ఒక ట్యూనింగ్ని పంపాలి. ఏ పరిస్థితులు ఉన్నా నీ యొక్క ఆనందాన్ని వదులుకోబాక అని ఆ ట్యూనింగ్ని ఎప్పుడు పంపుతా ఉండాలి. పంపుతా ఉన్నప్పుడు ఆనంద స్థాయిలు పెరుగుతున్న కొద్దీ ఎవల్యూషన్, సోల్ ఎవల్యూషన్ పెరుగుతూ ఉంటుంది. అసలు దాని స్థితే అది, ఆనంద స్థాయి స్థితి, ఆనంద స్థితి. ఆ సోల్ ఎవల్యూషన్ పెరిగే కొద్దీ మనము నిత్య నూతనంగా తయారవుతా ఉంటాం. ఈ 7Es కాన్సెప్ట్ పర్ఫెక్ట్ కనుక మనం గనక చేయగలిగితే ఎంతో కొంత ఈ సోల్ జర్నీలో ముందుకు వెళ్తామండి. అంతవరకు గ్యారెంటీ. ఎక్స్పెరిమెంట్ చేయటం, ఎక్స్పీరియన్స్ పొందటం ఖచ్చితంగా వచ్చిందండి. అది బ్యాడ్ కానీ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం కరెక్ట్గా చేయాలి. ఎక్కడ చేయాలి, ఎవరితో పంచుకోవాలి, సమ ఉద్యోగులతో పంచుకోవాలి, లేదా మనకంటే హయ్యర్ వాళ్ళతో పంచుకోవాలి. డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఈర్ష్యతోటి వాళ్ళ దగ్గర చేయకూడదు. ఈర్ష్యతో డిస్కరేజ్ చేసే వాళ్ళ దగ్గర చేయకూడదు. హ్యాపీగా మనల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళ దగ్గర చేయాలి.
అట్లని డబ్బా కొట్టే వాళ్ళ దగ్గర కాదండి, డబ్బా కొడతామని కాదు. అది మనకు తెలుస్తుంది ఎవరి దగ్గర చేస్తే మనకు సరైన రిజల్ట్, వాళ్ళ దగ్గర మాత్రమే చేయాలి. చేసినప్పుడు మనకి ఖచ్చితంగా ఎంజాయ్మెంట్ వస్తుంది. ఎంజాయ్మెంట్ వచ్చినప్పుడు సోల్ ఎవల్యూట్ అవుతుంది. సోల్ ఎవల్యూట్ అయినప్పుడు ఎన్లైట్మెంట్ వస్తుంది. ఎన్లైట్మెంట్ 4 టైప్స్ అది చెప్పేశారు. ఈ స్థితులన్నిటినీ నిరంతరంగా పొందాలి అని అంటే చెక్కింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు ప్రతి పాయింట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా? అన్నిటినీ డే బై డే, స్టెప్ బై స్టెప్, ప్రతి మాటను ఎలా మాట్లాడుతున్నాం, చూపు ఎలా చూస్తున్నాం, వింటం ఎలా వింటున్నాం, అన్నీ మనమే వింటున్నామా? రాంగ్. మనకు నచ్చింది వింటాము, రైట్. అన్ని ఊళ్ళో ఉన్న విషయాలు అన్ని వినాలని ఎవరినన్నా పిలిపించుకోవాలని ఏంటంటే దట్ ఈస్ రాంగ్. అవి మనకు అవసరం లేదు, కానీ ఆ వరవడిలో వినేస్తాం. ఊళ్ళో పలానాళ్ళు ఇట్లా అట్లా అనేటి అవన్నీ వినేస్తాం. అవేం అవసరం లేదు, ఏది అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా అట్లనే అన్ని వదిలేయటం కాదు ఇక్కడ నేను చెప్పేది. అన్నిటిలో ఉండాలి, అన్ని ఎక్స్పీరియన్స్లు పొందాలి, కానీ దేనిలో కూడా అంటుకొని ఉండకూడదు. కానీ మనం అంటుకొని ఉంటాం, ఇరుక్కొని ఉంటాం. ఒక చిన్న కథ చెప్తానండి, ఇరుక్కోవటం ఎలా ఉంటుందని. ఒక రైతు 2 గాడిదలను కొనాలని సంతకి వెళ్తాడు. తనకు 2 గాడిదలు కావాలి వ్యవసాయ పనులకి. 2 గాడిదలను కొనాలని సంతకి వెళ్తాడు. సంతకెళ్తే సంతలో చూస్తే 2 గాడిదలు నచ్చుతాయి ఒకసాట. ఈ 2 గాడిదలు నేను కొంటాను, ఎంత రేట్ అంటే 2 విడిగా ఏమనండి, దాంతో పాటు పెరిగింది ఇంకోటి కూడా ఉంది, 3 కలిపే ఇస్తాను అని అంటాడు. 3 ఎందుకురా బాబు, నాకు 2 కావాలంటే, కాదంటే 3 అయితే నమ్ముతాను, లేకపోతే మీరు ఎక్కడన్నా కొనుక్కోండి అంటే, ఈయన చూసిన 2 గాడిదలు బాగున్నాయని సర్లే 3వ గాడిదలు కొంటాను రెడీ అయ్యి ఆ డబ్బులేది ఇచ్చి, ఈయన వాటిని తోలుకు రావటానికి 2 తాళ్ళు తీసుకెళ్తాడు. ఎందుకు? 2 గాడిదనే కొంటాను కాబట్టి 2 పట్టుకొని వెళ్ళి మన ఊరు తోలుకు రావచ్చు అని అట్లా 2 తీసుకెళ్తాడు. మధ్యలో ఓ ప్రదేశంలో కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపించి 2 తాళ్లే ఉన్నాయి, 2 గాడిదలను కట్టేశాడు. 3వ గాడిదను కట్టేయాలంటే తాడు లేదు. అటు పక్కన ఒక సాధువు పోతుంటే ఆయన, సార్ నాకు ఒక తాడు ఇవ్వండి, ఏదన్నా గాడిదను కట్టేసుకోవాలంటే, రే తాళ్ళు మా దగ్గర ఏడు ఉంటాయి, ఎందుకు అని అడుగుతాను. నీకు తాడు ఎందుకు అంటే, గాడిదను కట్టేయాలండి అంటే, 2 కట్టేశాను, 3వ దానికి తాడు లేదు నా దగ్గర, దాన్ని కూడా కట్టేసి నేను కాసేపు దాన్ని తిని పడుకోవాలని ఉంది, రెస్ట్ తీసుకోవాలని ఉంది అని అడుగుతాడు. అడిగితే అయితే నీకు ఉపాయం, నా దగ్గర తాడు లేదు కానీ ఒక ఉపాయం చెబుతానని 2 తాళ్ళను కట్టేసావు కదా, ఇట్లా తాడు పెట్టి మెడకు కట్టి దాన్ని చెట్టుకు కట్టినట్టు యాక్షన్ చేసావు కదా, కట్టేసావు కదా, అట్లానే ఈ 3వ గాడిదను కూడా తాడు లేకపోయినా తాడుని ఇట్లా పెట్టినట్టు దాన్ని తీసుకెళ్లి చెట్టుకు కట్టినట్టు యాక్షన్ చెయ్యి అని చెప్తాడు. ఏందో చెప్పాడు, ఇంక అర్థం కాదు ఈ రైతుకి. సర్లే ఇంకా అవకాశం ఏమీ లేదు, తాడు దొరకలేదు కాబట్టి సర్లేని ఎట్లా అని దాన్ని తీసుకెళ్లి చెట్టు కట్టేస్తే ఆ 2 గాడిదలు ఎట్లయితే పడుకున్నావో ఇది కూడా అట్లా పడుకుంటుంది. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇవి కాస్త తిని పడుకొని కాసేపు గంట నిద్రపోయి మళ్ళీ లేచి ఆ తాడుని 2 గాడిదల తాడుని ఓడదీసి ఆ తాళ్ళు చేతిలో పట్టుకొని వీటిని తోలుతాడు, వెళ్దాం పాండి. ఈ 2 గాడిదలు మూవ్ అయి వస్తుంది, ఈ 3వది రాజు కొడుతున్నా కానీ కదలదు. ఏంట్రా కదలదని అనుకునేటప్పుడు ఆ సాధువు వస్తాడు, మళ్ళీ ఇటు తిరిగి రేపం వస్తాడు. సార్ మీరేం మంత్రం పెట్టారు, ఈ గాడిద కదలట్లేదు అని అంటాడు. నేను మంత్రం పెట్టేది ఏంటంటే, నేనేం పెట్టలేదు, నువ్వు కట్టేసావు కదా తాడు పెట్టి, దాన్ని తాడు ఓడది అది వెళ్ళిద్ది అంటాడు. నేను ఎక్కడ కట్టానండి, నా దగ్గర తాడే లేదు, నేను కట్టడం లేదు, కట్టేయలేదు, ఏమి లేదు. నువ్వు కట్టేసావులే, అది నీకు తెలుసు కట్టేయలేదని, దానికి తెలియదు కదా, నువ్వు కూడా కట్టేసావు అనుకుంటుంది అది, అందుకని నువ్వు ఓడదీసినట్టు యాక్షన్ చేయి, అది దీటితో పాటు వచ్చిందని. సరేనని వెళ్ళి అట్లా ఓడదీసినట్టు యాక్షన్ చేస్తే అప్పుడు తోలితే దాటితో పాటు కలిసి వస్తుంది. మనం కూడా ఈ బంధాల్లో అలా ఇరుక్కొని ఉంటాం. ఆ ఇరుక్కొని బయటపడలేక వ్యామోహాలు కానీ, బంధాల్లో కానీ, ప్రేమలో కానీ ఇరుక్కొని ఉంటాం. డబ్బు వ్యామోహం, ఇట్లా ఏదో ఒక దాంట్లో మనం ఏది ఉంటే దాంట్లో ఇరుక్కొని ఉంటాం.
బయటపడలేక నానా ఇబ్బందులు పడతాము. ఆ స్పృహ మనకు ఉండాలండి. అది బంధము, వదిలేయాలి. మళ్ళీ అన్ని పనులు చేయాలి, ఆ గాడిదను తోలుకు రావాలి, అది బాధ్యత అది. కానీ ఇది బంధము, నేను ఇక్కడ ఉండకూడదు అనే ఆ స్పృహలో ఉండి చేసుకుంటూ ఉంటే మనకున్న ఈ అటాచ్మెంట్స్ అన్ని తొలగిపోతా ఉండాలి. అన్ని పనులు చేయాలని ఇది గుర్తుపెట్టుకోండి. మన బాధ్యతలు, మనం ఒక పాత్రలో ఉన్నాం. తండ్రి పాత్రలోనూ, తల్లి పాత్రలోనూ, కూతురు పాత్రలోనూ, అన్న పాత్ర, అక్క పాత్ర, ఏదో దాంట్లో ఉన్నాం. మన కుటుంబంలో మనం చేయాల్సిన ప్రతి పని చేయాల్సిందే, కానీ ఇరుక్కోకూడదు. ఇది లేకపోతే నేను లైఫ్ లేదు అనే ఆ ఇరుకుడు తనం ఉండకూడదు. అన్ని పాత్రలు చేయాలి. ఎస్, యువర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్, ఐఎమ్ ఓన్లీ, నేను సపరేట్ ఇప్పుడు అనే భావనలో ఉండగలిగినప్పుడు అప్పుడు ఈ మోహాలు ఇవన్నీ తగ్గిపోయి, ఎప్పుడైతే ఈ మోహాలు వరుసనే తగ్గుతాయో, ఈ అహంకారాలు అన్నీ పోతాయో, మనలో మిగిలేది శుద్ధ చైతన్యమైన ఆత్మ. దాన్ని ఎవల్యూషనే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది. దాన్ని మనం ఈ ప్రతి దాన్ని మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ అని కనుక కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మన ఆత్మ పూర్తిగా హ్యాపీగా ఉండటానికి వీలవుతుంది. మన జన్మ సార్థకత అనే ఒక మాట ఉంది, అది పొందుతాం. ఓకే మేడం.